హలో మాస్టరు. ఏమండే మేడం గారు, గింజలున్న చిక్కుడుకాయలు దొరికితే గనక ఇవాళ నేను చూపించే చిక్కుడుగాయ టమాటో కూరని అస్సలు మిస్ అవ్వకండి. గోరువెచ్చటి అన్నంలో చిక్కుడుగాయ టమాటో గుజ్జు కూరని కలుపుకొని కూసింత నెయ్యి తగిలించి ఒక్కో ముద్ద తింటుంటే ఉంటుంది గురువు గారు. మెత్తగా ఉడికిన చిక్కుడు గింజలు పంటి కింద తగులుతూ టమాటో పులుపుతో వెల్లుల్లిపాయ వాసనతో ఎప్పుడు దలుచుకున్నా గాని నోట్లో నీళ్లు ఊరాల్సిందే. కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయల్ని ఒక మందపాటి బాణల్లో వేసుకోండి. ఇందులోకి ఉప్పు పసుపు వేసుకొని కాసిన్ని మంచినీళ్లను పోసుకొని చిక్కుళ్ళు మెత్తబడేదాకా మంచిగా ఉడకబెట్టుకోండి. అదే బాణల్లో వేరుశనగ నూనెను వేసుకొని తాలింపు గింజల్ని చేతి నిండా కరివేపాకుని వేసుకోండి. తాలింపు గింజలు చిటపట్లాడేదాకా వేయించుకోండి. 2 సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కల్ని ఒక చిటికెడు ఉప్పుని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇందులోకి 4-5 మంచిగా పండిన టమాటాల ముక్కల్ని వేసుకోండి. టమాటో ముక్కలు పూర్తిగా మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గించుకోండి. ఉన్న టమాటో ముక్కలన్నీ గుజ్జు గుజ్జుగా అయిపోవాలి, గుర్తుంచుకోండి. కూరలోకి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఒక 2 గ్లాసుల మంచినీళ్ళని పోసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకొని ముక్కలకి ఉప్పు కారం మంచిగా పట్టేలా కలుపుకోండి. కూర మీద మూత పెట్టి పోసుకున్న నీళ్లన్నీ ఇంకిపోయేదాకా కూరను ఉడికించండి. పోసుకున్న మంచినీళ్లు ఆల్మోస్ట్ ఇంకిపోయాయి అన్న సమయంలో దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్దని అస్సలు మర్చిపోకుండా వేయండి. ఈ కూరకి వెల్లుల్లి జీలకర్ర ముద్ద ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. వేయంగానే కూర ఫ్లేవర్ భలేగా ఎన్హాన్స్ అవుతుంది, గమనించండి. అంతే అండి, పోసుకున్న నీళ్లన్నీ ఇంకిపోయాక ఉప్పు సరి చూసుకొని కూరను వడ్డించేసుకోవటమే.